శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం మార్చి నెల కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి మార్చి నెల 19 రోజులు ఫాల్గుణ మాసము, మిగతా రోజులు చైత్రమాసము. మరి కుంభరాశి వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాము. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషన్ 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి ఈ మాసమంతా కూడా పంచమ స్థాన బృహస్పతి అద్భుతంగా ఉన్నాడు. కుంభరాశి వారికి మిథునంలో ఉన్న బృహస్పతి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. శనైశ్చరుడు ఈ మాసమంతా ద్వితీయ స్థానంలో, ఇది కొంత ఏలినాటి శని దోషం. 1వ స్థానంలో రాహువు, 7వ స్థానంలో కేతువు. కొంత కుంభరాశి వారికి ఆలోచింపదగినటువంటి సమయము అని చెప్పవచ్చు. గురు శుక్రులు శుభంగా ఉన్నారు ఈ మాసం అంతా. మార్చి నెలలో రవి కుజులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. అంటే ఈ మాసం కొంత ప్రయత్నపూర్వకమైనటువంటి మాసం, మిశ్రమమైనటువంటి గ్రహస్థితి, విజయ సాధనకు పట్టుదలతో కృషి చేయవలసి వస్తుంది. నూతన కృషి ఎంత బాగుంటే అంత ముందుకు వెళ్తారు. మీ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు కళలపై ఆసక్తి పెరుగుతుంది. చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇంటర్వ్యూలు మొదలైనటువంటివి కూడా అందుకుంటారు. సమిష్టి నిర్ణయాలు, వ్యక్తి నిర్ణయాలు కాకుండా సమిష్టి నిర్ణయాలు కుటుంబానికి విజయాన్ని ఇస్తాయి. ఎవ్వరితో కూడా వాగ్వివాదాలు పెట్టుకోవద్దు, అవి మీకు చాలా ఇబ్బందిని కలిగింపజేస్తాయి. వీలైనంత మేర కలహాలకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. చేపట్టిన పనులు పూర్తయ్యేదాకా పట్టుదల అనేటువంటిది ముఖ్యం. ఉచిత సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని వీలైనంత దూరంగా పెట్టడం అనేటువంటిది కూడా మంచిది. కొన్ని సంఘటనలు మార్చి నెల మొదటి వారంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. 2వ వారంలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. 3వ వారం ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి కొంత శ్రద్ధగా వ్యవహారాలను పరిశీలన చేయండి. తొందరపాటు తగ్గించుకోవటం, నిదానంగా ఉండటం మీకు మంచిది. వివాహ ప్రయత్నములు చేస్తే సంబంధాలు కుదరవచ్చు. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. శరీర శ్రమ కూడా ఈ మాసం కొంత అధికంగానే ఉంటుంది. ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే కలహాలకు, ఆవేశాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు ఆవేశం అనేటువంటిది పనికిరాదు. దైవ సందర్శనము, మిత్రుల సహకారము, దాన ధర్మములు చేయటం వల్ల కీర్తి ప్రతిష్టలు ఈ మాసంలో కూడా కుంభరాశి వారికి పెరుగుతాయి. 4 సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. తరచూ దుర్గాదేవి ఆలయ దేవతా దర్శనం చేసుకోండి. వీలైనంత వరకు దేవతా దర్శనము, దైవస్మరణ కుంభరాశి వారిని మంచి ఫలితాలకు మరింత దగ్గరగా చేస్తాయి అని చెప్పవచ్చు. ఎవరైనా వ్యక్తిగత జాతక విశ్లేషణ కావాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. తప్పకుండా కూడా మీకు నేను చెబుతాను. రవి, కుజ, బుధ శ్లోకాలు ఈ మాసమంతా ధ్యానం చేయండి. మరొక మాట చెప్తున్నా, రవి, కుజ, బుధ ఈ 3 గ్రహములకు సంబంధించినవి. ఈ 3 ఈ మాసం అంతా కూడా చెయ్యటం వల్ల ఇంకా మంచి ఫలితాలు కూడా వస్తాయి. ప్రత్యేకంగా విష్ణు సహస్రనామం కూడా ఈ మాసం అంతా చేయటం మంచిది. అతి త్వరలో ఉగాది ఫలితాలు పెట్టబడతాయి, అవి కూడా వీక్షించండి, పరిహారాలు తెలుసుకోండి. వ్యక్తిగత జాతకాలకు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే జాతక పత్రికలు రాయడం కానీ, జాతకాలు కానీ నేను మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే కుదురుతుంది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ వచ్చే మాసం
మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.